గుప్తా పీరియడ్ లో చండాలకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు ఆ మేజర్ ప్లేస్ లోకి రావాలి అంటే మేము వస్తున్నాం అని చెప్పేసి ఒక సైన్ అనేది చూపించాలి. అంటే ఒక చెట్టును నరికేయడం వల్ల ఆ సౌండ్ అనేది లోకల్స్ కి వినపడి వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఒక సైన్ వినిపడ్డ తర్వాత చండాల అనే కమ్యూనిటీ లోకల్ ఏరియాలోకి రావాలి. ఇదేదో నేను చెప్పడం కాదు. ఫహెన్ అనే ఒక చైనీస్ ట్రావెలర్ ఒక బుక్ రాశాడు, ట్రావెల్స్ ఆఫ్ ఫహెన్ అని చెప్పేసి. దీంట్లో మెన్షన్ చేసిందే చండాలాస్ గురించి ఉన్న టాపిక్. అయితే గుప్తా పీరియడ్ లో క్యాస్ట్ సిస్టమ్ చాలా ఫ్లోరిష్ అయింది. దాంట్లో బ్రాహ్మణ్స్, క్షత్రియాస్ అనే వాళ్ళు చాలా హై లెవెల్ పొజిషన్స్ లో ఉన్నారు. అండ్ వైశ్య, శూద్రస్ అనేది కంపారిటివ్ గా లోవర్ పొజిషన్స్ లో ఉన్నారు. ఫహెన్ చెప్పిన దాని ప్రకారం చందాలాస్ వెళ్తున్న పాత్ లో కూడా వాళ్ళు నడిసేవాళ్ళు కాదు. ఫేమస్ చైనీస్ ట్రావెలర్ తన బుక్ లో రాసిందే. ఈ గుప్తా పీరియడ్ ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా మనం భావిస్తాం. ఎందుకంటే ఈ గుప్తా పీరియడ్ లోనే ఎక్కువగా మన ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఫ్లోరిష్ అయింది. అయితే ఈ గుప్తా పీరియడ్ లోనే వైష్ణవులు గాని, వీళ్ళని కొలిసే వాళ్ళు గాని, ఈ హిందూ సెక్స్ లో ఉన్న మల్టిపుల్ రిలీజియన్స్ అనేవి ఎంతగానో ఫ్లోరిష్ అయ్యాయి. ఈ గుప్తా పీరియడ్ ఉన్న చాలా వరకు టైంలో ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని, ఈ యొక్క వర్ణ డిస్క్రిమినేషన్ ని చండాలస్ ఫేస్ చేశారు.